ప్రస్తుతం క్రికెట్ చూడాలంటే ఆ టైం అంతా ఇంకొక పని పెట్టుకోకూడదు. నాకేం పొద్దున్నుంచి రాత్రి దాకా వీడియోస్ చేసే పని ఉంటుంది కాబట్టి ప్రత్యేకించి ఐపీఎల్ మ్యాచ్కి అట్లా ఆగి చూడటం అనేటటువంటిది ఏదన్నా అప్పుడప్పుడు అలా పాస్ ఆన్ చేస్తూ చూస్తా కాసేపు ఎప్పుడైనా దన్మని. తర్వాత రోజున పేపర్లో చదవడం వరకే అలవాటు. అట్లాంటిది నిన్న ప్రత్యేకించి చూసా ఫస్ట్. ఎందుకంటే ధోని వరుసపెట్టి 5 మ్యాచ్ల్లో ఓడిపోవడం. ధోని అంటే కాస్త అభిమానం. ఎందుకంటే మిస్టర్ కూలు 4 కప్పులు తెచ్చినటువంటి వాడు. టోటల్గా భారతదేశానికి సంబంధించి అంత అతను తీసుకొచ్చిన రికార్డులు. అంటే ఒకప్పుడు భారతదేశానికి వరల్డ్ కప్ తెచ్చినటువంటి కపిల్ దేవ్ అంటే అభిమానం ఉండేది. తర్వాత ధోని అంటే ఆ అభిమానమే. కప్పులు తెచ్చిపెట్టాడు. అందులో కూల్గా కష్టమైనటువంటి టైంలో తనే కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి సాధించాడు అన్నటువంటి. ఆ తర్వాత మొన్న వచ్చినటువంటి కప్పులు అవన్నీ నెక్స్ట్కి వచ్చింది. ఈ పోరాటాలకి సంబంధించినటువంటిది కాబట్టి అది కంటిన్యూ అవుతూ ఉంది. ఇప్పుడు అట్లాంటిది నిన్న చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా 5 ఓడిపోయింది. ఆ రోజు నేను చూస్తే ధోని కెప్టెన్సీలో చాలా బాగుంది. మొన్న ధోని కెప్టెన్సీలోనే ఓడింది. ఇప్పుడు ధోని కెప్టెన్సీలో ఏమవుతుంది అంటే చాలా జాగ్రత్తగా టాక్టికల్గా తీసుకుంటూ రావటం, భారీ స్కోర్ 200 పైన కొట్టగలిగినటువంటి జట్టుని కాస్త లక్నో సూపర్ జెయింట్స్ని కంట్రోల్ చేయడం, అదంతా చూసినప్పుడు బాగా అనిపించింది. తర్వాత చూస్తే ఇంతకుముందు ఈ 5 మ్యాచ్ల్లో చూసినప్పుడు ఫస్ట్ మ్యాచ్ తప్ప మిగతా 5 మ్యాచ్ల్లో కూడా పవర్ ప్లేలోనే దెబ్బతినేసింది. కనీసం 50 కొట్టడానికి కూడా నానాతిప్పలు పడ్డటువంటి పరిస్థితి. పవర్ ప్లేలో బాగా నానాతిప్పలు పడింది చెన్నై సూపర్కి. నిన్న కూడా అట్లాగైనా అసలు ఏం చేస్తాడు ధోని అని చూడడానికి చూస్తే రషీద్ అనే కుర్రోడు, కొత్త కుర్రోడు, 20 లక్షల రూపాయలకి వేలంలో పాడుకోబడ్డ కుర్రోడు అని దించారు. ఇది కొత్త టాక్టిక్స్ అంటూ కామెంటేటర్ చెప్పినప్పుడు బాగుంది అనిపించింది. తర్వాత చూస్తే అతను దందన్మని బాధిపడేశాడు. అవతల పక్కన ఉన్నట్టు రచిన్ సార్ కొట్టుకుంటుంటే ఇతను దందన్మని కొట్టి అవతల పడేశాడు. కాకపోతే అవుట్ అయిపోయాడు. క్యాచ్, అది కూడా సూపర్ క్యాచ్ కారణంగా అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత చూస్తే అతను రషీద్ అనేటటువంటి కుర్రోడు గుంటూరు కుర్రోడు, గుంటూరులో బాగా కష్టపడి పైకి ఎదిగినటువంటి వాడు అని తెలిసాక చాలా ఆనందం అనిపించింది. ఐపీఎల్లో మనోళ్ళు కూడా ఉన్నారన్నటువంటి దాంట్లో.